సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. మీ అమ్మ నాన్న నమ్మారని నమ్మారు. పక్కన వాళ్ళు నమ్మరని నేను ఈ జర్నీలో నన్ను ఎవరైనా నమ్మారంటే మా అక్కే. మా ఓన్ సిస్టర్ నన్ను కంప్లీట్ నమ్మింది. మా డాడీని ఒకటే అడిగింది ప్రెగ్నెన్సీలో, అదెంత హ్యాపీ సోలో నీకు తెలీదా, దానికి మనం ఎక్స్టర్నల్గా అన్నిస్తే హ్యాపీ ఫీల్ అయిన మనిషా, అది ఎక్కడున్నా హ్యాపీగా ఉంటుంది, ఎవరితో అయినా హ్యాపీగా ఉండిద్ది, ఎందుకు బాధపడుతుంది, సరే అతను ఏం చేయట్లేదు మరి ఇది ఎందుకు బాధపడుతుంది, అది ఎవరు ఆలోచించరా, ఇంకా పెళ్లి చేసి పంపించేస్తే ఇంకా హస్బెండ్ ఏదంటే అదేనా, కనీసం అతన్ని కూర్చోబెట్టి మాట్లాడండి. మా అక్క మాట్లాడింది సార్ ఒకరోజు, అసలు ఉంటావా ఉండవా, ఈ అమ్మాయిని ప్రెగ్నెన్సీలో వదిలేసావు, నువ్వేమనుకుంటున్నావు. ఆ రోజు మా ఫాదర్కి కాల్ చేసి మీ పెద్దమ్మాయి నాతో మాట్లాడింది, నాకు వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడింది, మీ పెద్దమ్మాయి అంతు చూస్తా, నేను మీ పెద్దమ్మాయికి పిల్లలు లేకుండా చేస్తా అని వార్నింగ్లు. పిల్లలు లేకుండా వాళ్ళ పిల్లల్ని చంపేస్తా అని వార్నింగ్ ఇచ్చాడు. ఓకే, అక్క వాళ్ళ పిల్లల్ని. ఇంకా మా అక్క కూడా ఏ మేనియాక్లా బిహేవ్ చేస్తున్నాడు, సైకోపాత్లా అయిపోయాడని వదిలేసింది. కానీ డిస్కనెక్షన్ అయితే అయింది, నా సర్కిల్ అందరికీ అతనితో డిస్కనెక్షన్ అయితే అయింది. ఇవన్నీ సార్ ఇప్పుడు ఇవన్నీ నేను మాట్లాడుతున్నాను, ఈ థింగ్స్ నేను ప్రూవ్ చేయలేనుగా, కానీ ఈ కొన్ని థింగ్స్ కూడా నేను ప్రూవ్ చేయలేకపోతే ఇదంతా నేను క్రియేట్ చేస్తున్న ఫేక్ అంటాడు. షీ టీంలో నేను కేసు పెట్టినప్పుడు నా పక్కన కూర్చొని ఎస్ఐ మేడం అనుకుంటా ఆవిడికి చెప్పాడు, అవును నాకు ఉమెన్ హ్యాబిట్ ఉంది, అవును నా వైఫ్ మంచిదే, ఈ స్టేట్మెంట్ చెప్పాడో లేదో అడగండి. నా వైఫ్కి ఎలాంటి హ్యాబిట్స్ లేవు, నా వైఫ్కి ఎలాంటి వాళ్ళతో ఎఫైర్స్ లేవు, నాదే తప్పు, నేనే ఇలా అయ్యాను, కానీ నేను మార్చుకోలేకపోతున్నా, నేనేం చేయాలి ఓకే అని అడిగాడు. ఇప్పుడు ఇతనికి అంత హానెస్టీ ఆ విషయంలో ఉన్నప్పుడు అసలు కంటిన్యూ అవ్వాలి అంటే నాకు ఇష్టం లేకుండా నేను ఎలా అవుతాను సార్, అవ్వలేను కదా. మా అక్క నమ్మలేదు కాబట్టి మా అక్క ఒక్కతి ప్రెగ్నెన్సీలో నా పక్కన తోడుంది. శ్రీమంతం రోజు ఫోటోషూట్కి చాలా బతిల్లాడాను సార్, నాతో ఫొటోస్ దిగు అని. శ్రీమంతం రోజు మా ఊరు వచ్చాడు, అప్పుడు దా నాతో మాట్లాడట్లా, వాళ్ళ ఫాదర్ రాలా, వెళ్ళాం షూట్కి వెళ్ళాం. నా ఫోటోగ్రాఫర్ కూడా నన్ను అడిగాడు, ఎందుకుంటున్నావు అక్క అసలు ఇతనితో, అదేం బిహేవియర్, అసలు ఒక కడుపున్న అమ్మాయితో అలా మాట్లాడతాడు ఏంటి, ఇసుక్కోవటమే, చిరాకు పట్టమే. నేను ఏడుస్తున్నా, గుడిలో నించొని ఏడుస్తున్నా. నాకు మా ఊర్లో కొండ మీద గుడి ఉంటుంది, అక్కడ ఫోటోషూట్ తీసుకోవాలని కోరిక. నేనేం అడిగానంటే, ఇలా బంప్ పట్టుకొని ఫోటో దిగు, ఇలా వెనక నుంచి పట్టుకో, నువ్వు కూడా మన ఇద్దరం ప్రెగ్నెంట్ అయ్యాం మహేష్, నేను ఒక్కదాన్నే కాదు, నీకు అర్థం కావట్లేదు అది, నువ్వు కూడా మనం ఇలా లవ్లీ పిక్చర్స్ తీసుకుందాం, నాకు నీతో ఫోటో దిగాలని లేదు, నువ్వు అది కోల్పోయావు, నాతో ఫోటో దిగే అర్హత నువ్వు కోల్పోయావు. ఇంకా అసలు ఏం చెప్తా సార్, ఏడుపు వచ్చేసింది, టప కారిపోయినాయి. నా ఫోటోగ్రాఫర్ మా చిన్నప్పటి నుంచి ఊర్లో తెలిసిన అబ్బాయి, అతను వచ్చి నన్ను అడుగుతున్నాడు, ఏంటక్క అంత కర్మ, ఒక అతనితో బిడ్డ నీకు అంటే ఫోటో దిగలేడా నీ పక్కన నుంచి, అంత హీరో అయితే మనకెందుకు అక్క, వదిలేయచ్చు కదా, ఏంటిది. ఒక ఫోటోగ్రాఫర్ కూడా అందరికీ అర్థమైంది సార్, అందరికీ అర్థమైద్ది. ఇప్పుడు అతను ఎంత డామినేటేషన్ పర్సన్ అనేది, అతను ఎంత టాక్సిక్గా ఉంటాడనేది అతని క్లోజ్ పీపుల్ కూడా మీరు పిలిచి అడగొచ్చు. ఇప్పుడు కొత్త అవసరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఇతను కొన్నాళ్ళు మంచోళ్ళలాగే కనిపిస్తాడు. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు మేము కొత్త అవసరాలు అంటే ఎవరు, ఇండస్ట్రీ వల్ల హెల్ప్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా, ఇండస్ట్రీ వాళ్ళు ఇలాంటివి వచ్చినాయి అంటే ఫోన్ కూడా ఎత్తారు కదా, ఇంకా అప్పటి వరకు ఫోన్లు ఎత్తుతారు, అన్ని బాగుంటాయి, ఇలాంటిది ఒకటి వచ్చిందంటే ఫోన్ కూడా ఎత్తారు. మరి నేనైతే విన్నాను, రావాలి ఇలాంటివి వచ్చినప్పుడు రావాలి, వాళ్ళు కూడా వచ్చి ధర్మ మహేష్ కూడా చాలా మంచోడు, చెప్తే మంచిదే కదా, చాలా మంచిది కదా. ఇంకా నా ముందు కూర్చోబెట్టండి సార్. నేను యాక్చువల్ గా మీరు అన్ని ఛానల్స్ కి వెళ్ళారు ఆల్మోస్ట్, మనం లాస్ట్ వీక్ అనుకున్నాం, కుదరలేదు. నేను ధర్మ మహేష్ కోసమే ట్రై చేశాను. అసలుకి తిని వర్షన్ విన్నారు అందరూ కూడా, తన వర్షన్ కూడా వినాలి. ఇప్పుడు మీరు చెప్పారు కదా, రకరకాలుగా చెప్పారు, సేమ్ స్టోరీ, బట్ చెప్పే విధానం రకరకాలుగా ఉంటుంది కాబట్టి అతని వర్షన్ కూడా విందామని నేను ట్రై చేశాను. నాకు కనెక్ట్ అవ్వాలి యాక్చువల్గా చెప్పాలంటే, తన వర్షన్ కూడా వినాలని ఉంది నాకు. ఇంత జరిగింది నిజమా, తను చెప్పే దాంట్లో ఎంత నిజం ఉంది అసలుకి,